పుత్రుడంటే పున్నామ నరకం నుంచి బయటపడేసేవాడు, తల్లిదండ్రుల ఆశయాలకు వారసుడు అంటారు. పాపం ఉద్ధవ్ థాక్రేకి ఆ ఆశలు ఏది వాళ్ళ తండ్రి ఆశలు, బాల్ థాక్రే ఆశల్ని నీరుగార్చిన పుత్రుడుగా ఉంటారు. ఎందుకంటే హిందుత్వ అన్న నినాదంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు చాలా స్వల్పం అని యాగ్రెసివ్గా వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి బాలాసాహెబ్ థాక్రే. అలాంటిది వాళ్ళ అబ్బాయి మైనారిటీ బుజ్జగింపు ఏ స్థాయికి వచ్చేసిందంటే వక్ఫ్ చట్టం తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే వక్ఫ్ ఆస్తుల జోలికి ఎవరిని రానియను అంటూ శపథం చేశాడు, వార్నింగ్లు ఇచ్చాడు. ఇప్పుడు అసలు వక్ఫ్ ఆస్తుల జోలికి ఎవడెళ్తున్నాడు? వక్ఫ్ భూముల దగ్గరికి ఎవడెళ్తున్నాడు? ఉన్న భూముల్ని పరిరక్షించాలని కదా చట్టం తీసుకొచ్చింది. అంటే మైనారిటీ బుజ్జగింపులో కాంగ్రెస్ ఎన్సీపీలను కూడా దాటిపోవడం. ఒకప్పుడు అట్లాంటి బుజ్జగింపు రాజకీయాలను అసహించుకుని రాజకీయ పార్టీ పెట్టిన శివసేన ఇప్పుడు ఈ స్థాయికి దిగజారుతుందని ఆకాశంలో పాపం స్వర్గంలోనో నరకంలోనో తిరుగుతున్నటువంటి బాలాసాహెబ్ థాక్రే ఎప్పుడు ఫీల్ అవ్వడనుకుంటా.